హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను సుజాతనండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు సోయా గింజలతో సేమియా చేస్తానండి. ఇవి సోయా గింజలు అండి. సోయా గింజలు రాత్రి నానబెట్టుకొని వడగట్టుకున్నాను అనమాట. ఇట్లా అంటే పుట్టు వస్తుందండి. ఈ పప్పుతో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పప్పును బాగా కుక్కర్లో ఉడికించుకోవాలండి. గట్టిగా ఉంటాయి కదా, ఉడికించుకోవాలన్నమాట. వీటితో చాలా ఐటమ్స్ చేయొచ్చండి. గారె చేయొచ్చు, గుగ్గిలు చేయొచ్చు, తర్వాత సేమియా చేసుకోవచ్చు, పాలు చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి మడగప్పలు చేసిన. ఇట్లా చాలా చాలా రకాలుగా అండి, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది హై ప్రోటీన్ అండి ఇందులో. ఈరోజు అయితే నేను సేమియా చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా ఉంటుందండి సేమియా. సోయా పాలతో చేసినండి ఇది సేమియా. తయారీ విధానం చూడండి. ఇదిగోండి, ఇలా ఉంటుందండి. సోయాన్ని మిక్స్ పెట్టుకోవాలండి. ఇందులో వేసుకున్నాం కదా, వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ తిప్పుకోవాలి, వడగట్టుకోవాలి. ఇలా పాలు తయారవుతాయండి. వీటిని క్లాత్తో వడగట్టుకుంటాను. ఇది పల్చటి క్లాత్ అండి, దీంతో వడగట్టుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ అండి. ఈ కాలం పిల్లలకు బాగా జుట్టు ఊడిపోతుంది కదా, ఈ సోయా పాలు తీసుకుంటే బాగుంటుందండి, జుట్టు మళ్ళీ వస్తుంది. మా అబ్బాయి ఇచ్చింది కదా, మా అబ్బాయి అంతా నేచురల్గా తీసుకుంటాడు అనమాట. మా అబ్బాయి కోసం ఇప్పుడు దాకా సేమియా చేయమంటే చేసిన అనమాట. మళ్ళీ మీకు ఒకసారి చూపెడదామని మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. వీటిని మరిగించుకోవాలండి. పాలు మరీ చిక్కగా ఉండొద్దు, కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం పలసగా చేసి మరిగించుకోవాలి. ఎందుకంటే చిక్కగా ఉంటే అడుగంటుతుంది అనమాట. స్టవ్ మీద పెట్టుకున్నాండి. పాలు ఇంకా పొంగుకు రాలేదు, ఒక పొంగు రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి. తర్వాత సేమియా ప్రాసెస్లోకి వెళ్ళాలి. చూడండి, మన ఈ పాలలాగానే ఇట్లా పైన నురుగు వస్తుందండి. ఇది చాలా టేస్ట్ ఉన్నాయండి. నేను కూడా సేమియా కొంచెం తిని చూసిన అనమాట, చాలా బాగా వచ్చేసింది. చాలా అండి, ఇంకా మరుగుతున్న చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి సేమియా అండి, అరకప్పు వరకు తీసుకున్నాను. కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఈ సేమియాలు. ఇది 1 డ్రాప్ మాత్రమే ఆయిల్ వేస్తున్నాం. మా బాబు నెయ్యి తినడు, అందుకని వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సేమియా చేసినా తినేది మా అబ్బాయే కనుక కొంచెం ఆయిల్ వేసి వేస్తున్నాండి. ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇందులో మిల్క్ వేసుకోవడమే. ఇలా వేగాలన్నమాట. మిల్క్ యాడ్ చేసుకుంటున్నాండి. కొంచెం మంట తగ్గించి దీన్ని కలుపుతూ ఉండాలండి, ఉడికించుకోవాలి సేమియాని. ఇలా చేసుకుంటాను ఇప్పుడు. ఇలాచీలు ఇవి సరిపోతాయండి. కొంచెం దీంట్లో పంచదార యాడ్ చేసి మెత్తగా దంచుకోవాలి. ఇలాచీలు వేసుకుంటున్నాను. ఓకే అయిందండి ఇది సేమియా అయింది. పంచదార వేసుకుంటాను. స్పూన్ చాలు, మా అబ్బాయి ఇంతే తింటాడండి, ఎక్కువ తీసుకోడు. ఓకే అండి, అయిందండి, సేమియా అయింది. రెడీ అయిందండి సోయా సేమియా అండి. మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి, పిల్లలకు పెట్టండి, హ్యాపీగా ఉండండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి.